మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక సోమవారం రోజు, అలాగే కార్తీక ఏకాదశి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా 365 ఒత్తులతో దీపారాధన చేస్తారు. కానీ 365 ఒత్తులు వెలిగించేటప్పుడు తెలియక ఈ పొరపాట్లు చేస్తే మహాపాపం కలుగుతుంది. 99% మందికి తెలియక ఈ పొరపాట్లు చేసేస్తూ ఉంటారు. ఈ పొరపాట్లు చేయకుండా 365 ఒత్తులను వెలిగిస్తే సంపూర్ణ ఫలితాలను పొందుతారు. అలా కాకుండా పొరపాట్లు చేస్తే ఎలాంటి ఫలితం రాదు. మరి 365 ఒత్తుల దీపాలను ఎలా వెలిగించుకోవాలి? వెలిగించాక ఏం చేయాలి? ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. 365 ఒత్తుల దీపం కోసం 365 ఒత్తులను మీరు కొనడం కన్నా ఇంట్లో విభూదిని అద్దుకుంటూ పత్తితో మీ చేతులతో చేసుకుంటే మంచిది. మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది. కొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని కిందికి ఉంచి వెలిగించాలి. అంతేగాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు. 1కి 2 సార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించుకోవాలి. మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను 3 కట్టలుగా కట్టాలి. 120, 120, 125 అనగా 120 ఒత్తులతో ఒక కట్ట, 120 ఒత్తులతో మరొక కట్ట, 125 ఒత్తులతో ఒక కట్టగా 3 కట్టలు కట్టి ఈ 3 కట్టలను ఒక కట్టగా చేయాలి. అలా 365 ఒత్తులను రెడీ చేసుకోవాలి. ఇంట్లో చేసుకోలేని వారికి కొనుక్కొని తెచ్చుకోవటం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు. అలా కొని తెచ్చుకున్నా తప్పేమీ కాదు. 365 ఒత్తులను వెలిగించే గంట ముందు ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలి. ఈ ఒత్తులను తీసే ముందు లైట్గా ఆవు నెయ్యిని పిండి తీయాలి. 365 ఒత్తుల దీపాన్ని వెలిగించటం కోసం పూజ చేసే సమయంలో, అంటే మీ ఇంట్లో లేదా దేవాలయంలో ఎక్కడ దీపం వెలిగిస్తే అక్కడ ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఈ పద్మంపై పసుపు, కుంకుమ, అక్షింతలతో అలంకరించుకోవాలి. దానిపై తమలపాకు పెట్టి ఆకులో పసుపు వినాయకుడిని పెట్టుకోవాలి. ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేదా అగరబత్తితో వెలిగించుకోవాలి. ముందుగా పసుపు గణపతిని ఆవాహన చేసి వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలతో చక్కగా పూజించుకోవాలి. ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షింతలు, పూలు వినాయకుడిపై వేసి ఆత్మ ప్రదక్షిణలు చేసి అక్షింతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను మన తలపై వేసుకోవాలి. అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా వినాయక పూజ చేసుకున్న తర్వాత 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి. 365 ఒత్తులను మట్టి ప్రమిదల్లో లేదా పిండి ప్రమిదల్లో దేనిలో అయినా సరే పెట్టుకుని వెలిగించుకోవచ్చు. ముందు ప్రమిదలో 365 ఒత్తులను వేసి ప్రమిద కింద ఆకును కానీ లేదా ఇంకొక ప్రమిదను కానీ ఉంచాలి. తరువాత ఒక కర్పూరం పిల్లను 365 ఒత్తుల మీద పెట్టి అగరబత్తితో 365 ఒత్తులను వెలిగించుకోవాలి. ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో హరహర మహాదేవ శంభో శంకర అని కానీ లేదా ఓం నమః శివాయ అని కానీ స్వామి నామాన్ని జపించాలి. ఇలా 365 ఒత్తుల దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. ఈ 365 ఒత్తుల దీపానికి ధూపం చూపించాలి. అయితే చాలామంది దీపం వెలిగించక ముందే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసి పూలను అలంకరిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే మనం దీపాన్ని పూజించాలి. జ్యోతి వెలిగితేనే దీపం అవుతుంది. జ్యోతిని వెలిగించకుండా ముందే పసుపు కుంకుమలు పూలు సమర్పిస్తే ఒట్టి ప్రమ్మిదకు పూజ చేసినట్లు అవుతుంది. కనుక ఎవ్వరూ కూడా ఈ పొరపాట్లు చేయకండి.
365 వత్తులను వెలిగించకముందే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయవద్దు. 365 వత్తులను వెలిగించిన తర్వాత మాత్రమే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయండి. ఇలా 365 వత్తులను వెలిగించిన తర్వాత బెల్లం ముక్కను ఆ దీపానికి సమర్పించాలి, లేదా చలిమిడి వడపప్పు పానకము సమర్పించవచ్చు. అలాగే కొబ్బరికాయను కొట్టి నివేదన చేసుకోవాలి. చివరిగా కర్పూర హారతి వెలిగించి ఒత్తులకు చూపించాలి. ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటూ ఉంటే చాలా మంచిది, లేదా ఓం నమఃశివాయ అంటూ పరమేశ్వరుని ధ్యానం చేసుకోవాలి. దీపం పెట్టాక 365 ఒత్తులు ఆహుతి అయ్యేదాకా అక్కడ ఉండాలి. అంతేగాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు. అలా మధ్యలో వదిలిపోతే వెలిగించిన ఫలితం ఉండదు. అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండలేమని చాలామంది ఇంట్లో తులసి కోట దగ్గరే వెలిగించుకుంటూ ఉంటారు. అలా ఇంటి దగ్గర కూడా 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. 365 ఒత్తులు ఆహుతి అయ్యాక భస్మంపై నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకుని వెళ్ళి ఏదో ఒక మొక్క మొదట్లో వేయాలి, లేదా నీటిలో కలిపి ఆ నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పొయ్యాలి. ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రమ్మిదలను, మిగిలిపోయిన అగరవత్తుల పుల్లలను, ఇంకా మిగిలిన వేస్ట్నంతా కూడా తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడవేయాలి. అంతేగాని అక్కడే ఆ వేస్ట్నంతా కూడా వదిలివేయకూడదు. అలాగే అక్కడ పొరపాటున కూడా నూనె, నెయ్యి లాంటివి ఒలికితే అక్కడ కూడా శుభ్రం చేయండి, లేదంటే వేరే వారు జారి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా చేశాక తిరిగి ఇంటికి రండి. అంతేగాని 365 ఒత్తులు ఆహుతి అయ్యాక అలా అక్కడే వదిలేసి వచ్చేస్తే పూర్తి ఫలితం రాదు. ఈ పొరపాట్లు చేస్తే పుణ్యం పూర్తిగా దక్కదు. కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా 365 ఒత్తులు వెలిగించండి. చాలామంది 365 ఒత్తులు వెలిగించేసి దేవుడు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. వాటిని అక్కడే వదిలేస్తూ ఉంటారు. అవి వెలుగుతున్నాయో మధ్యలో కొండెక్కినాయో కూడా తెలియదు. వాటిని వెలిగించేస్తే పని అయిపోయింది అనుకుంటారు. పొరపాటున కూడా ఇలా చేయకండి. అవి ఆహుతి అయ్యేంతవరకు అక్కడే ఉండి అక్కడ శుభ్రం చేసి ఇంటికి వెళ్ళాలి. ఇదే పద్ధతి. ఒక విషయం ఏమిటి అంటే 365 ఒత్తులు వెలిగించేటప్పుడు ఆడవారు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోవాలి. మట్టి గాజులు, బంగారు గాజులు, ఇలా ఏవో ఒక గాజులు వేసుకొని మాత్రమే 365 ఒత్తులను వెలిగించాలి. మొండి చేతులతో వెలిగించకూడదు. అలా మొండి చేతులతో దీపం పెడితే మహాపాపం చుట్టుకుంటుంది. అలాగే మీరు గుడికి 365 ఒత్తులు వెలిగించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొండెక్కుతున్న దీపాలు కనిపిస్తే ఆ దీపాలలో నూనె పొయ్యండి. అలా చేసినా మీకు దీపారాధన చేసిన ఫలితం వచ్చేస్తుంది. ఇంకొంతమంది గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దీపం పెట్టడానికి ప్లేస్ లేదని వేరే వారు పెట్టిన దీపాలను పక్కకు తోసేసి కొత్త దీపం పెడుతూ ఉంటారు. కానీ దయచేసి అలా చేయవద్దు. ఉన్న దీపాన్ని ఆర్పేసి మీరు ఇంకొక దీపం పెడితే దాని వలన మీకు పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అలాగే పీరియడ్స్లో ఉన్నవారు 365 ఒత్తులు వెలిగించకూడదు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే 365 ఒత్తులు వెలిగించేటప్పుడు వేరే వారితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెలిగించకూడదు. శాంతంగా ఓం నమఃశివాయ అని అనుకుంటూ కానీ, హరహర మహాదేవ శంభో శంకర అని అనుకుంటూ కానీ వెలిగించుకోవాలి. అంతేగాని పక్కవారితో కబుర్లు చెప్తూ ఏకాగ్రత లేకుండా 365 ఒత్తులు వెలిగిస్తే ఫలితం రాదు. అలాగే 365 ఒత్తులు వెలిగించే మహిళలు లేదా పురుషులు కుంకుమ బొట్టును కానీ విభూతిని కానీ ధరించి వెలిగిస్తే పూర్తి ఫలితం దక్కుతుంది. 365 ఒత్తులు వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలు. ఈ విధంగా 365 ఒత్తులను కార్తీక మాసంలో సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు కూడా వెలిగించుకోవచ్చు. ఎవరు వీలుని బట్టి వారు వెసులుబాటును బట్టి వారు ఈ పద్ధతిలో వెలిగించుకోవచ్చు. ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఈ 365 ఒత్తులను వెలిగించుకుంటే మీరు 365 రోజులు అంటే సంవత్సరమంతా కూడా దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందుతారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు ఈ 365 ఒత్తులను అరటి దొన్నెలపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతూ ఉంటారు. ఇంకొందరు శివాలయంలో వెలిగిస్తారు.
ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట ఈ 365 ఒత్తులు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యము దీప ధూప నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది అనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించటం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవ్వరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒక ఒత్తి చొప్పున 365 ఒత్తిల్ని జత చేసి వాటిని ఆవు నెయ్యితో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి. అలా వెలిగించటం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేయాలి. అయితే అనేక సందర్భాలలో అంటే అట్లు ముట్లు సమయాల్లో ఏదైనా బయట ఊరు వెళ్ళినప్పుడు దీపారాధన చేయరు. అప్పుడు సంవత్సరం మొత్తం దీపారాధన వ్రతభంగం అవుతుంది. ఈ భంగాన్ని పోగొట్టుకోవడానికి తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను వెలిగించాలి. ఈ 365 ఒత్తులను చాలామంది ఎలా వెలిగిస్తారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తులను వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. కేవలం ఇంటి యజమాని లేదా యజమానురాలు ఒక్కరు 365 ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది. ఇలా ఒక్కరు 365 ఒత్తులు వెలిగిస్తే ఆ ఇంటికి 365 రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. చాలామందికి ఇది తెలియక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తుల దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా కాదు. ఇంటి యజమాని లేదా యజమానురాలు ఎవరో ఒకరు వెలిగిస్తే సరిపోతుంది. 365 ఒత్తుల దీపాన్ని దేవాలయంలో లేదా ఇంట్లో తులసి కోట ముందు లేదా పూజ గదిలో లేదా నూతి ప్రదేశంలో లేదా బోరుబావి దగ్గర 365 ఒత్తులను వెలిగించవచ్చు. 365 ఒత్తుల విషయంలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండే ఈ 365 ఒత్తులను వెలిగించాలా? ఉపవాసం లేని వారు కూడా 365 ఒత్తులను వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. మీరు చక్కగా స్నానం చేసుకుని భక్తిగా గుడిలో లేదా ఇంటి వద్ద ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. అసలు నిజం చెప్పాలంటే 365 ఒత్తులు వెలిగించాలంటే ఉపవాసం ఉండాలి అనే నియమం ఎక్కడా లేదు. ఉపవాసం ఉంటే మంచిది అంటారు, కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం లేదు. ఉపవాసం లేకుండా కూడా శుభ్రంగా 365 ఒత్తులను వెలిగించుకోవచ్చు. చాలామంది ఉపవాసం అంటే మంచినీళ్లు కూడా త్రాగకుండా కట్టిగా ఉపవాసం ఉంటారు. కానీ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసం చేయమని ఎక్కడా చెప్పలేదు. అంత కటిక ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు నెలలో కేవలం ఒక్క ఏకాదశి రోజే ఉపవాసం చేయమని చెప్పి మిగిలిన రోజులలో నక్త ఉపవాసాలు లేదా ఇతర దానాలు చేయాలని సూచించారు. కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం ఉన్నా కటిక ఉపవాసం చేయనవసరం లేదు. అసలు ఉపవాసం చేయలేని వారు ఈరోజు అన్నం తినండి. 3 పూటలా అన్నం తినండి. కొంచెం ఉప్పు కారాలు తగ్గించుకొని నూనె కూడా తగ్గించుకొని సాత్విక ఆహారాన్ని తినండి. ఇలా సాత్విక ఆహారం తింటే ఉపవాసం చేయకపోయినా ఏ దోషం రాదు. ఉపవాసం ఉండేవారు ఈరోజు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత తూర్పు వైపు కృతికా నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి. మధ్య మధ్యలో పళ్ళ రసాలు తాగండి. మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు. ఇక నక్షత్ర దర్శనం తర్వాత పూజ చేసుకుని 365 ఒత్తులను వెలిగించండి. అంతేగాని కటిక ఉపవాసాలు చేయాలని లేదు. పండ్లు ద్రవ పదార్థాలు యథావిధిగా తినవచ్చు, తాగవచ్చు, పాలు కూడా త్రాగవచ్చు. ఉపవాసం ఉండలేని వారు చక్కటి సాత్విక ఆహారాన్ని అంటే ఉప్పు కారాలు తక్కువగా వేసుకుని వండిన ఆహారాన్ని తిని శుభ్రంగా స్నానం చేసుకుని 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. కాబట్టి 365 ఒత్తులు వెలిగించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలన్న నియమం లేదు, ఎక్కడా కూడా చెప్పలేదు. ఉపవాసం ఉండని వారు కూడా నిరభ్యంతరంగా 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. అయితే ఈరోజు ఇలా 365 ఒత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు ఎర్రటి రంగు శారీని కానీ లేదా ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కార్తీక పౌర్ణమి రోజు ఇలా రెడ్ కలర్ శారీని కానీ ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది.
దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులలో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు గుడికి వెళ్ళినప్పుడు, ఇంట్లో పూజ దీపారాధన చేసుకున్నప్పుడు రెడ్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది కనుక అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.